హలో గైస్ 2018లో ఒక ఎక్స్కావేషన్ టీమ్ దట్టమైన అడవుల్లో అండర్ గ్రౌండ్ అంటే భూమిలోకి ఒక పైప్ వెళ్ళిందని గమనించారు. ఇది ఒక సర్ప్రైజింగ్ డిస్కవరీ. ఎందుకంటే ఆ లొకేషన్ ఒక పాత డెడ్ వాల్కెనో దగ్గర ఉంది. డెడ్ వాల్కెనో, దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎక్స్టింక్ట్ వాల్కెనో. ఈ అగ్నిపర్వతంలో మళ్ళీ పేలుడు జరిగే ఛాన్స్ లేదు. ఈ పైప్ ఏదైతే ఉందో ఇది చిన్న చిన్న మొక్కలు ఇంకా గ్రాస్ ద్వారా కవర్ అయ్యి ఉంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆ టీం అంతా కలిసి ఒక నైట్ విజన్ కెమెరాని ఆ పైప్లోకి పంపించారు. ఆ కెమెరా 30 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మ్యాసివ్ టనల్ని క్యాప్చర్ చేసింది. ఈ ఈవెంట్ మార్చ్ 2018 సౌత్ పోలాండ్లోని లుబెన్ అనే సిటీలో చోటు చేసుకుంది. ఎప్పుడైతే నైట్ విజన్ కెమెరా 30 మీటర్స్ లోతుకు వెళ్ళిందో అక్కడ అది ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ని డిస్కవర్ చేసింది. ఆ టనల్లోకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అదొక రైల్వే ట్రాక్, అండర్ గ్రౌండ్ రైల్వే మార్గాన్ని కనుక్కుంది. ఇక్కడి నుండే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అటువంటి ఒక లొకేషన్లో అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ని ఎందుకు నిర్మించారు? అండ్ ట్రాక్ మీద ఒక మైనింగ్ కార్ట్ కూడా ఉంది. లోకల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆ టనల్కి సంబంధించి ఒక మ్యాప్ని తీసుకొచ్చారు. ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన World War IIకి సంబంధించిన సీక్రెట్ అండ్ మిస్టీరియస్ మ్యాప్. ఆ మ్యాప్ని బాగా గమనించిన తర్వాత ఆ ఎక్స్కావేషన్ టీమ్ ఈ టనల్ అప్రాక్సిమేట్గా 80 years బ్యాక్ World War II సమయంలో నిర్మించారని కన్ఫర్మ్ చేశారు. ఆ టనల్ కొన్ని ఏళ్ళుగా హెవీ స్టోన్స్, సాయిల్ అండ్ గ్రాస్ వల్ల క్లోజ్ అయిపోయింది. ఈ ఎక్స్కావేషన్ టీమ్ అంతా కలిసి టనల్ లోపలికి వెళ్ళి వాళ్ళ రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. లోపల ఉన్న ట్రాక్స్, మైనింగ్ కార్ట్స్ వరల్డ్ వార్ సమయంలో సప్లైస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవి. చాలా వరకు మెటల్ ఆబ్జెక్ట్స్ రస్ట్ అయిపోయి ఉన్నాయి. బట్ కొన్ని టూల్స్ లైక్ షవల్స్, డ్రిల్స్ అండ్ పికాక్సెస్ వంటివి 80 years బ్యాక్ నాజీ సోల్జర్స్ వాటిని ఎలా అయితే వదిలేసి వెళ్లారో అవి అలాగే ఉన్నాయి. World War II సమయంలో నాజీ జర్మనీకి అగేనెస్ట్గా యునైటెడ్ స్టేట్స్ అండ్ బ్రిటన్ వంటి దేశాలు ఫైట్ చేశాయి. హిట్లర్ ఫోర్సెస్ కొన్ని వేల బంకర్స్ని నిర్మించారు. ఇందాక మనం చెప్పుకున్న టనల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బంకర్ అనే అంటారు. ఈ బంకర్ యొక్క యూజెస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ బంకర్స్ని నిర్మించడం అంటే ఆటలు కాదు. దీనికోసం కొన్ని వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. World War II సమయంలో నాజీ జర్మనీ బంకర్స్ అండ్ అండర్ గ్రౌండ్ టనల్స్ ని యూస్ చేస్తున్నారని తెలిసి అలైడ్ ఫోర్సెస్ కూడా అండర్ గ్రౌండ్ టనల్స్ ని యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ ఆ కాలంలో జర్మనీకి ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉండడం నిజంగా గ్రేట్. ఈ బంకర్స్ డిఫెన్సివ్ ఇంకా ఆఫెన్సివ్ లాగా పనిచేసేవి. సింపుల్గా చెప్పాలంటే ఎనిమీస్ అటాక్ చేస్తున్నప్పుడు కాపాడడానికి అండ్ కౌంటర్ అటాక్స్ చేయడానికి ఈ బంకర్స్ యూజ్ అవుతాయి. నాజీ జర్మనీ సోల్జర్స్ని ఎనిమీస్ నుంచి కాపాడడానికి సెక్యూర్ బేసెస్ని ప్రొవైడ్ చేసి ఆర్టిలరీ షెల్స్ ద్వారా ఎనిమీస్ మీద అటాక్ చేసేవాళ్ళు. ఆర్టిలరీ షెల్స్ అంటే దూరం నుంచే ఎనిమీస్ని క్యానన్స్తో షూట్ చేయడం. డిఫెన్సివ్ బంకర్స్ని ఫ్రంట్ లైన్స్లో నిర్మించేవారు, ఎందుకంటే ఎనిమీస్ యొక్క అటాక్స్ని డిఫెండ్ చేసుకోవడానికి. కొన్ని బంకర్స్లో ఎనిమీస్ పై ఎలా అటాక్ చేయాలని ప్లానింగ్ చేసేవారు అండ్ కమాండర్స్ సీక్రెట్ ఆపరేషన్స్ని ఆ బంకర్స్లో ఉండే ఆపరేట్ చేసేవారు. World War II సమయంలో ఇలాంటి అండర్ గ్రౌండ్ బంకర్స్, వార్ రూమ్స్ చాలానే నిర్మించారు. ఈ టైంలో వాటిని కౌంట్ చేయడం ఇంపాసిబుల్. కొన్ని వేల బంకర్స్ ఇప్పటికీ భూమిలోనే కప్పబడి ఉన్నాయి. ఇన్ని వేల బంకర్స్ని నిర్మించడానికి ఐరన్ అండ్ సిమెంట్ చాలా ఎక్కువ మొత్తంలో కావాలి. అందుకే World War II సమయంలో ఐరన్ అండ్ సిమెంట్ షార్టేజ్ వచ్చింది. ఇప్పటి కరెన్సీలో చూసుకుంటే ఈ బంకర్స్ని నిర్మించడానికి $500 billion నుంచి $1 trillion వరకు ఖర్చు అయింది. దీని పర్స్పెక్టివ్గా తీసుకుని యుఎస్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 20 years వార్లో యుఎస్ ప్రతిరోజు $300 million ఖర్చు పెట్టింది. కానీ World War IIలో బంకర్స్ని నిర్మించడానికి నాజీ జర్మనీ $460 million ని ప్రతిరోజు ఖర్చు పెట్టింది. 1940 నుంచి 1944 మధ్యలో నాజీ జర్మనీ యూరప్ కోస్ట్ లైన్ మీద 2400 miles డిస్టెన్స్ ఉన్న అట్లాంటిక్ వాల్ అనే కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్మించారు. అలైడ్ ఫోర్సెస్ సముద్రంలో నుంచి అటాక్ చేస్తే ఆ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ డిఫెన్స్ సిస్టమ్ని నిర్మించారు. ఈ సిస్టంలో కొన్ని వేల బంకర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎనిమీస్ నుంచి తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి అండ్ కౌంటర్ అటాక్స్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆ టైంలో హిట్లర్ ఫ్రాన్స్లోని చాలా భాగాన్ని కంట్రోల్ చేసేవాడు. అందుకే అట్లాంటిక్ వాల్ని నార్థన్ ఫ్రాన్స్లోని నార్మాండీ వరకు ఎక్స్టెండ్ చేశాడు. నార్వేలో సౌతర్న్ పార్ట్కి సంబంధించిన అట్లాంటిక్ వాల్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ నుంచి వస్తున్న ఎనిమీస్ని బ్లాక్ చేయడానికి యూజ్ అయ్యేది. హిట్లర్ అట్లాంటిక్ వాల్ రీజియన్లో క్రిస్టియన్ శాండ్ అనే కోటని కూడా నిర్మించాడు. నెదర్లాండ్స్ కూడా నాజీ కంట్రోల్లోనే ఉండేది. అక్కడ కూడా నార్త్ అట్లాంటిక్ కోస్ట్ మీద కొన్ని వేల బంకర్స్ని నాజీ నిర్మించింది. ఈ అట్లాంటిక్ వాల్ని, బంకర్స్ని, టనల్స్ని, ఆర్టిలరీ బ్యాటరీస్, సీక్రెట్ బేసెస్ని జర్మన్ ఇంజనీర్ ఫ్రిట్జ్ టాడ్ అనే అతని కంపెనీతో కలిసి నిర్మించాడు.
ఈ బంకర్స్ని నిర్మించడానికి 2,60,000 వర్కర్స్ పనిచేశారు. ఇందులో చాలా వరకు బానిసలే ఉన్నారు. వీళ్ళను ఈ అండర్ గ్రౌండ్ బంకర్స్ని కేవలం 2 to 4 ఇయర్స్లో నిర్మించాలని బలవంత పెట్టారు. ఈ రోజుకి మనం ఈ అట్లాంటిక్ వాల్ని ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా చూడొచ్చు. ఎప్పుడైతే హిట్లర్ ఈ అట్లాంటిక్ వాల్ని నిర్మించాడో అలైడ్ ఫోర్సెస్ ఈ వాల్ యొక్క బలాన్ని తక్కువ అంచనా వేశాయి. కానీ 1942లో జరిగిన డీప్ రైడ్ అనే ఇన్సిడెంట్ ద్వారా వాళ్ళ అంచనా తప్పని వాళ్ళకి తెలిసింది. కెనేడియన్ ఫోర్సెస్ అలైడ్ పవర్స్లో ఒక పార్ట్. వీళ్ళు 1942లో అట్లాంటిక్ వాల్ యొక్క ఆపరేషన్స్ గురించి తెలుసుకోవడానికి ఫ్రాన్స్లోని డీప్ అనే ఒక సీ పోర్ట్ మీద అటాక్ని ప్లాన్ చేశారు. కానీ వాళ్ళ ప్లాన్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. వాళ్ళు అనుకున్న దానికంటే అట్లాంటిక్ వాల్ 1000 times పవర్ఫుల్. డీప్ రైడ్ జరిగిన తర్వాత అలైడ్ పవర్స్ రియలైజ్ అయ్యాయి. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా బెటర్ ప్లానింగ్తో వెళ్ళాలి అండ్ బంకర్స్ ఇంకా డిఫెన్సివ్ సిస్టమ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అప్పటి నుంచే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ అండ్ కెనడా బంకర్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ వాళ్ళు చర్చిల్స్ వార్ రూమ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇవి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్కి హెడ్ క్వార్టర్స్ లాగా పనికొచ్చేవి. ఫ్రాన్స్ మ్యాగినాట్ లైన్ మీద చాలా కొత్త బంకర్స్ అండ్ టనల్స్ని నిర్మించింది. యాక్చువల్గా ఈ మ్యాగినాట్ లైన్ని World War I సమయంలోనే ఫ్రాన్స్ కట్టింది. ఇదొక డిఫెన్స్ సిస్టమ్. కానీ జర్మనీ బెల్జియం మీదుగా వెళ్ళి ఫ్రాన్స్ పైన దాడి చేసి ఈ మ్యాగినాట్ లైన్ని ఆక్రమించుకుంది. World War II సమయంలో జపాన్ కూడా చాలా అండర్ గ్రౌండ్ బంకర్స్, సీక్రెట్ బేసెస్, ఆర్టిలరీ పొజిషన్స్ అండ్ స్టోరేజ్ రూమ్స్ని నిర్మించింది. ఇవన్నీ కూడా ఎనిమీస్ అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవి. ఈ బంకర్స్ని కట్టడానికి చాలా మంది వర్కర్స్ ప్రాణాలు కోల్పోయారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మెటీరియల్ షార్టేజ్ కూడా వచ్చింది. ఇన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా యాక్సిస్ పవర్స్ వీటిని కట్టడంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పటికీ కూడా హిట్లర్ ద్వారా కట్టబడిన ఈ బంకర్స్ భూమి లోపల కూరుకుపోయి ఉన్నాయి. అండ్ కొన్నింటిని అప్పట్లోనే సీల్ చేసేశారు. ఇంకొన్ని బంకర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఈ హిడెన్ బంకర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒకటే వే ఉంది. హిట్లర్ గవర్నమెంట్ యొక్క సీక్రెట్ డాక్యుమెంట్స్ని కనిపెడితే ఆ పని సాధ్యమవుతుంది. కానీ ఆ డాక్యుమెంట్స్ని కాల్ చేశారు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కాలంతో పాటు మాయమైపోయాయి. ఇప్పుడు ఈ బంకర్స్ గురించి తెలియాలంటే వీటిని కట్టిన వాళ్లకు మాత్రమే వీటి గురించి తెలుస్తుంది. ఈ అండర్ గ్రౌండ్ బంకర్స్ని ఎంత చాకచక్యంగా కట్టారంటే ఈ బంకర్స్ మీద పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు పెరిగేలా కట్టారు. అప్పుడు అక్కడికి ప్లేన్స్ లాంటివి వెళ్ళి సర్చ్ చేసే ఛాన్స్ ఉండదు. ఎస్ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నాజీ లీడర్ అడాల్ఫ్ హిట్లర్ చాలా బంకర్స్ని యూజ్ చేశాడు. అందులో చాలా ఫేమస్ ఇంకా సేఫెస్ట్ బంకర్ ఈగల్స్ నెస్ట్. ఈ బంకర్ని స్పెషల్గా హిట్లర్ కోసం బాంబ్ ప్రూఫ్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేశారు. ఇక్కడ హిట్లర్ ఇంపార్టెంట్ మీటింగ్స్లో పాల్గొనేవాడు. ఇంకో ఫేమస్ బంకర్ బెర్లిన్లో ఉంది. దాని పేరు ఫ్యూరర్ బంకర్. April 30, 1945లో హిట్లర్ ఈ బంకర్లోనే తన లాస్ట్ మూమెంట్స్ని గడిపి చనిపోయాడు. ఇంకో ఇంపార్టెంట్ బంకర్ వుల్ఫ్ స్లేయర్. ఈ బంకర్ నార్థన్ జర్మనీలోని థిక్ ఫారెస్ట్లో లొకేట్ అయి ఉంది. దీన్ని ఒక కోటలాగా నిర్మించారు. ఈ కోట చుట్టూ 7 meters వరకు స్ట్రాంగ్ గ్రావెల్తో సీల్ చేశారు. ఈ బంకర్స్ని సాయిల్ లోపల చాలా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అండ్ వెంటిలేషన్ సిస్టమ్స్తో తయారు చేశారు. నాజీ జర్మనీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అట్లాంటిక్ వాల్ని బ్రేక్ చేయడానికి అలైడ్ ఫోర్సెస్ కొన్ని ఏళ్ల పాటు ప్లాన్ చేశాయి. June 6, 1944ని D-Day అంటారు. 1,56,000 ట్రూప్స్, 5,000 షిప్స్ అండ్ 11,000 ఎయిర్ క్రాఫ్ట్ జర్మనీ అట్లాంటిక్ వాల్ పైన అటాక్ చేశారు. అలైడ్ ఫోర్సెస్కి చాలా హ్యూజ్ లాస్ వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత అలైడ్ ఫోర్సెస్ అట్లాంటిక్ వాల్ని డెస్ట్రాయ్ చేసి యూరప్ మీద విజయాన్ని సాధించాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ హిడెన్ బంకర్స్ World War II సమయంలో ప్రపంచం యొక్క స్ట్రాటజీస్, ప్లానింగ్, వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ని ఇప్పటికీ మనకు గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.